ఈ అమ్మాయి స్కూల్కి వెళ్లడానికి రెడీ అవుతుంది. అలాగే ఈమె ఈ అందమైన కోటీశ్వరుల అబ్బాయిని గత 10 ఏళ్లుగా ప్రేమిస్తుంది. నిజానికి వీళ్ళిద్దరూ ఒకే ఇంటిలో ఉంటున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి తల్లి ఆ కుర్రాడి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తుంది. వచ్చేస్తాను అని అంటుంది. ఆ తర్వాత ఈమె అక్కడి నుండి స్కూల్కి బయలుదేరుతుంది. అయితే ప్రోగ్రెస్ కార్డులో 100కి 1 మార్కు తగ్గిందని చూసి ఈ అమ్మాయి బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో సింగిల్గా ఉన్నన్ని రోజులు నిన్ను ట్రై చేసుకునే ఛాన్స్ నాకు ఉందని అనుకుంటుంది. అయితే ఇవాళ ఎలా అయినా సరే నా ప్రేమను నీకు తెలియజేయాలి అని అనుకుంటూ ఈమె ఒక్కసారిగా సార్ గారు అంటూ ఆ కుర్రాడిని పిలుస్తుంది. అప్పుడు ఆ కుర్రాడు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఇదేమీ ఇల్లు కాదు, నన్ను అలా పిలవకు, స్కూల్లో నన్ను పేరుతోనే పిలువు అని అంటాడు. అప్పుడు ఈమె సరే జిమ్, మీకు నేను ఒకటి చెప్పాలి అంటూ అతని కళ్ళలో చూడడానికి భయం వేసి కళ్ళు మూసుకుని నేను నిన్ను అనేలోపే ఒక పాంప్లెట్ ఎగురుకుంటూ వచ్చి ఈమె ముఖం మీద పడుతుంది. అప్పుడు ఈమె కోపంగా ఆ పేపర్ కింద పడేయగా ఇంతలో జిమ్ సరే క్లాస్కి లేటు అవుతుంది, నేను వెళ్తా అని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఈ అమ్మాయి జిమ్ ఆగు అని అతడి దగ్గరికి వస్తూ ఉండగా